హైదరాబాద్ బంజారాహిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులు వారి సహాయకుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఉత్తమ యువజన అవార్డు గ్రహీత చేయూత వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ కె సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన పేద రోగుల కుటుంబ సభ్యులకు పౌష్టికాహారం అందించారు. దాదాపు 200 మందికి పైగా రోగుల సహాయకులు నిరుపేదలు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సొసైటీ సభ్యులు స్వయంగా భోజనం పట్టించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె సుధారాణి మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు స్వామి వివేకానంద ఆశయాల స్ఫూర్తితో సమాజ సేవను లక్ష్యంగా చేసుకుని చేయూత వెల్ఫేర్ సొసైటీని స్థాపించినట్లు చెప్పారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాళోజీ నారాయణరావు గారు కోసం పనిచేస్తా ఉన్నాను. సో సమాజంలో నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్కి ఏదైనా చేయగలను అన్నప్పుడు కనీసం నెలలో ఒక రోజైనా ఇక్కడ ఒక 3వ ఆదివారం కొంతమందికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో పోయిన నుంచి అయితే స్టార్ట్ చేశాను. గతంలో అయితే కరీంనగర్ జిల్లా, తర్వాత హన్మకొండ జిల్లాలో, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా నా సేవలు చేయూత వెల్ఫేర్ సొసైటీ ద్వారా చాలా విస్తరించున్నాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్తో పాటు ఎయిడ్స్, తర్వాత లెప్రసీ మీద ఎక్కువగా మేము పనిచేస్తూ ఉంటాము. మారుమూల గ్రామాల్లోని వాళ్ళకి థ్రిఫ్ట్ గ్రూప్ల ద్వారా ఎలాంటి ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ వస్తాయనేది నేను వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా నేను చెప్తూ ఉంటాను. అలాగే జపాన్, జర్మనీ దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఎలా యూత్ పనిచేస్తూ ఉంది, సో ఇక్కడ మనం ఎలా యువతను ఎలా డెవలప్మెంట్ చేయడానికి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయనేది మానవ వనరుల అభివృద్ధి శాఖ ద్వారా కూడా నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది. అలాగే ఢిల్లీలో జరిగే ప్రతి యువజన కార్యక్రమాలకి, యువ చైతన్య శిక్షణా శిబిరాలకి కూడా హైదరాబాద్ ప్రతినిధిగా, లేదంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతినిధిగా కూడా నేను హాజరవుతూ వస్తున్నాను. సో ఆ క్రమంలోనే మా మదర్ కూడా క్యాన్సర్తోనే చనిపోయినారు. సో అప్పుడు అనిపించేది ఇంత వసతి సౌకర్యాలు ఉంటే కనుక అమ్మని బతికించుకునేదాన్నేమో అని. సో నేను గతంలో ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు వీళ్ళని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ వేసేది. అసలు నాకంటూ ఒక 10 మందికైనా భోజనం పెట్టే అవకాశం వస్తుందా అని ఆలోచించేదాన్ని. ఆ సమయంలో మా కుటుంబ సహాయ సహకారములతో, మా బంధుమిత్రులతో, నా సన్నిహితులతో కూడా మాట్లాడి ఇలా నేను ఒక సంకల్పం చేసుకున్నాను. ప్రతి నెలలో ఒక 3వ ఆదివారం ఎంతమంది అంటే ఒక 12 గంటల నుంచి 2:30 వరకు ఎంతమందికి సరిపడా భోజనం పెట్టాలని నేను సంకల్పించుకున్నానంటే మా కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కూడా చాలా ప్రోత్సహించారు. సో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు చేయాలని సంకల్పం ఉన్నా కూడా మనకు ప్రోత్సహించే వాళ్ళు ఈ కాలంలో చాలా కరువుగా ఉన్నారు. కాబట్టి నా కుటుంబం కూడా ఎప్పుడు నన్ను వెన్నంటి ఉంటుంది. అలాగే నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, మా అధికారులు, రాజకీయ నాయకులు కూడా నన్ను ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వాళ్ళ ద్వారానే అతి చిన్న వయసులోనే ఇప్పటివరకు కూడా, అంటే నాకంటే ముందు ఎవరు తీసుకోలేదు, తర్వాత కూడా ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు, తర్వాత అలా జపాన్, జర్మనీలు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాగే రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా 5 జాతీయ రికార్డులు కూడా నేను తీసుకున్నాను. సో ఐఎమ్ ఫ్రీలాన్స్ సీనియర్ జర్నలిస్ట్, సామాజిక సేవా కార్యకర్తని, నేషనల్ యూత్ అవార్డీని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.